పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూలా వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంతిని మండలం గాడిదల గండి సమీపంలో కులిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30వ తేదీ నుండి వంశీ కనబడకుండా పోవడంతో 4 రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని ట్యూటన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం మేరకు సింగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో గతంలో ప్రేమ వ్యవహారం నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత క్రమంలో ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఇటీవల గ్రామ దేవతల కొలువు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ వంశీ చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఇది గమనించిన వివాహిత భర్త నీలం నవీన్ ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్ కు పిలిపించి స్నేహితుడైన బుర్రా భాస్కర్ గదిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని భాస్కర్ కారులో హైదరాబాద్ నుండి మంతిని సమీపంలోని గాడిదల గండిలో వేసినట్లు ప్రియురాలి భర్త పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే ఉదయం నుండి సంఘటన స్థలం వద్ద ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని మంతిని కాటారం ప్రధాన రహదారిపై మృతుని కుటుంబ సభ్యులు ధర్నా రాస్తారోకు నిర్వహించారు. అడ్డుకున్న పోలీసులతో మృతుని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న గోదావరిఖని ఏసీపీ మడతా రమేష్ వారికి నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి తప్పిపోయినాడని మాకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడంతో మ్యాన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతని యొక్క కాల్ డీటెయిల్స్, అతను ఎవరెవరితోటి ఫోన్ మాట్లాడిండు, అతనికి ఎవరు ఫోన్ చేసిండ్రు అనే దాని మీద పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా పరిశోధన చేసి ఈ జూల వంశీ అనే వ్యక్తికి అతని చిన్నప్పటి ఫ్రెండ్ అలేఖ్యకు ఉన్న కాల్ డీటెయిల్స్ యొక్క సంబంధం వల్ల, అంటే అలేఖ్యకు ఎక్కువ కాల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొక అతను భాస్కర్ అనే అతనికి అలేఖ్య భర్త వంశీకి ఎక్కువ కాల్స్ ఉన్నాయనే దాని మీద నవీన్ అనే వ్యక్తికి ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న ఆ కాల్స్ యొక్క దాన్ని బట్టి మేము వాళ్ళను అనుమానించి అలేఖ్యను, నవీన్ను, భాస్కర్ను వీళ్ళతో ఉన్న కాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళను అనుమానించి నిన్న రాత్రి వాళ్ళను పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా వాళ్ళను ప్రశ్నించడంతో వాళ్ళు ఈ వంశీని, ఈ అలేఖ్యకును వంశీకున్న గొడవల వల్ల హైదరాబాద్ పిలిపించుకొని అక్కడ శంషాబాద్ లోపల ఈ భాస్కర్ రూమ్లో హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఈ భాస్కర్ మన వంశీ శవాన్ని చాపల చుట్టి తీసుకొచ్చి గాడిదల గండి దగ్గర పడేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మృతుడు ఎస్సీ కులానికి చెందినవాడు మరియు ఎవరైతే నేరం ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ ఎస్సీ కాబట్టి దీంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేసి పూర్తి మర్డరు, తర్వాత శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడం, తర్వాత దీని వెనకాల ఎవరెవరు కుట్ర ఉన్నారో కుట్రదారులు కూడా అని ఈ 3 సెక్షన్లు ప్లస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా దీనిలో యాడ్ చేసి